ఆదాయం పెరుగుదలే వృద్ధికి సంకేతం. ఆంధ్రప్రదేశ్ ఆదాయంలో 2.2% మేర వృద్ధి నమోదైనట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఆదాయార్జన శాఖలపై బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తూ రాష్ట్ర సొంత ఆదాయ వనరులు పెరిగితేనే అసలైన వృద్ధి ఉంటుందన్నారు. పన్ను ఎగవేతలకు ఏదైతే చెక్ పెట్టాలని రాష్ట్ర ఆదాయ లక్ష్యం 1.37 లక్షల కోట్ల సాధనపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలకు తగినంత ఆదాయం పెంచుకునేంతగా పన్నుల వసూళ్లు పెరిగేలా ఆదాయార్జన శాఖలన్నీ పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మరిన్ని ఆదాయ మార్గాలను వెతకడంతో పాటు ఎక్కడ ఆదాయం తక్కువగా నమోదవుతుందో దానికి గల కారణాలను అన్వేషించి చర్యలు తీసుకోవాలని సూచించారు. పన్నుల చెల్లింపుల దగ్గర నుంచి రసీదులు, నోటీసులు జారీ ప్రక్రియ అంతా ఆన్లైన్లో జరగాలని ఆదేశించారు. సచివాలయంలో ఆదాయార్జన శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ శాఖ ఇచ్చిన ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ల ద్వారా రాష్ట్రంలో 1000 మందికి పైగా బిల్డర్లు అసలు రిజిస్టర్ కాలేదని ఏఐ గుర్తించింది. అయితే తప్పనిసరిగా జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే ప్రభుత్వం ఎటువంటి ఆమోదాలైనా తెలపాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. పన్ను ఎగవేతదారులను పసిగట్టేందుకు ఏఐని వినియోగించుకోవాలని అన్నారు. అన్ని ఆదాయార్జన శాఖల్లోనూ ఇదే తరహా ప్రక్రియ అమలు చేసి పకడ్బందీగా పన్నులు వసూలు చేపట్టాలన్నారు. టెక్నాలజీని వినియోగించుకోవడం ద్వారా వ్యాపారులకు పన్ను చెల్లింపులు, అనుమతులు వంటివి సులభతరం అవుతున్నాయనే విషయాన్ని వారికి తెలియజేయాలన్నారు. గత ప్రభుత్వంలా వ్యాపారులను వేధించడం కూటమి ప్రభుత్వ విధానం కాదని, వారితో సమన్వయం చేసుకుంటూ నిబంధనల ప్రకారం రావాల్సిన పన్నులన్నీ చెల్లించేలా చూడాలని ముఖ్యమంత్రి అన్నారు. పన్ను చెల్లింపుదారులు జీఎస్టీ పోర్టల్, ఏపీ రాష్ట్ర డేటా సెంటర్, ఏపీసీటీడీ ఇలా మొత్తం శాఖల సమాచారాన్ని ఏఐతో అనుసంధానించాలని ముఖ్యమంత్రి చెప్పారు. పన్ను చెల్లింపుదారులకు నోటీసుల జారీకి, గ్రీవెన్స్లు స్వీకరించడానికి ఏఐని వినియోగించి ప్రభుత్వ యంత్రాంగంలో మరింత వేగం పెంచవచ్చని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రాష్ట్ర సొంత ఆదాయ లక్ష్యం 137,412 కోట్లను 100% ఆర్జించేలా అన్ని శాఖలు కృషి చేయాలని చెప్పారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో పోల్చుకుంటే 2024-25 గాను రాష్ట్రానికి సొంతంగా ఆదాయంలో 2.2% వృద్ధి నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయంలో వృద్ధి 4.1% పెరగగా పన్నేతర ఆదాయం మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. జీఎస్టీలో 4.9% వృద్ధి, ప్రొఫెషనల్ ట్యాక్స్లో 15.2% వృద్ధి, ఎక్సైజ్ ఆదాయంలో 24.3% వృద్ధి నమోదైంది. ఎక్సైజ్ ఆదాయంలో 24.3% వృద్ధి నమోదైంది. అంటే గత పాలనలో ఎక్సైజ్కి అసలు ఆదాయమే లేదు, చూపించలా, ఏదో నామమాత్రంగా చూపించినట్టున్నారు. అందుకే వృద్ధి శాతం అంత బాగా పెరిగింది. కేవలం ఎక్సైజ్ని కంట్రోల్ చేస్తేనే వృద్ధి శాతం బాగా పెరిగింది. నూతన ఎక్సైజ్ పాలసీ సక్సెస్. కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకటించిన దగ్గర నుంచి ఆదాయాన్ని పరిశీలిస్తే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గతంగానే మెరుగుపడింది. అక్టోబర్ 2024 నుంచి మార్చి 2025 వరకు 4,330 కోట్ల ఆదాయం రాగా దాదాపు 33% ఎక్సైజ్ ఆదాయం పెరిగింది. అలాగే మున్సిపల్ శాఖలో 2023-24 కంటే 24-25లో 500 కోట్లకు పైగా ఆదాయం అదనంగా వచ్చింది. పన్నులకు సంబంధించి ఇంకా సుమారు 2,500 కోట్ల బకాయిలు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆస్తులకు సంబంధించిన పన్నులు, అలాగే ఖాళీ స్థలాల పన్నులు అధికంగా వసూలు కావాల్సి ఉన్నాయి. మార్చి నెలలో ప్రకటించిన 50% వడ్డీ రాయితీ ప్రకటించడంతో కేవలం 6 రోజుల్లోనే మొత్తం ఆస్తి పన్నులు 240 కోట్లు వసూలయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. 24-25లో ఎక్సైజ్ ఆదాయం 33% పెరిగింది. అంటే గత 5 ఏళ్ల పాలనలో సుమారుగా 4,330 కోట్లు అంటే చూడండి ఏ రకంగా దోపిడీ జరిగిందో. ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అన్నీ అర్థం చేసుకుంటా జగన్మోహన్ రెడ్డి మంది, జగన్మోహన్ రెడ్డి తాబేదారులు చేసిన అరాచకాలని, అక్రమాలని, దోపిడీని ప్రతినిత్యం ఆ వైసీపీ నాయకులను మీ దగ్గరికి వచ్చి ప్రశ్నించాలి. అదుపు లేకుండా దోచుకున్న ఆ దండుపాళెం బ్యాచ్ నిలదీయాలి. మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు. వాళ్ళు దోచుకుంది ఎవరి డబ్బులో కాదు, ప్రజల డబ్బులు. ప్రభుత్వం డబ్బు అంటే ప్రజల డబ్బులే అవి, మీ డబ్బులే, ప్రతి ఒక్కరికి సంబంధించిన డబ్బులే అవి. వేల కోట్లు, లక్షల కోట్లు దోచుకున్న ప్రజలందరూ ఇంటికి పంపించినా ఇంకా నిస్సిగ్గుగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే వాళ్ళ తెంపరదానాన్ని కూడా ప్రజలు నిలదీయాలి. ఈ దోపిడీకి బాధ్యులు ఎవరు అని మీరు చొక్కా పట్టుకు నిలదీసిన రోజునే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడటం ఆపేస్తారు. అలా నిలవరించగలిగితేనే
రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. చక్కగా నాలుగు పక్కల అభివృద్ధి చెంది ఈ సమయంలో వాళ్ళు వచ్చి రచ్చ చేస్తూ ఉంటే, ఆటంకాలు సృష్టిస్తూ ఉంటే అభివృద్ధిని చెప్పుకునే పరిస్థితి మనకు ఉండదు. ఈ విషయంలో ప్రజలదే బాధ్యత.